హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్. ఇప్పుడైతే మన గోట్ మూవీ టీజర్ వచ్చేసింది. మన సుడి గర్ల్స్ తిరిగాడిది. అంటే ఎప్పటి నుంచో అలాగా ల్యాగ్ చేస్తూ అప్డేట్స్ ఇవ్వడానికి ఇంత టైం ఎందుకు తీసుకుంటున్నా నాకైతే అర్థం కాలేదు. అంటే ఆల్రెడీ ఒక సాంగ్ అయితే చాలా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఓకే, గ్లిమ్స్ చూస్తే గ్లిమ్స్ కూడా చాలా బాగుంది. అది 4-5 మంత్స్ బ్యాక్ వచ్చింది అనుకుంటా. మళ్ళీ టీజర్కి ఇప్పుడు దించారు. అది కూడా 3 days అవుతుంది అనుకుంటానండి. నేను చేయడం కొంచెం లేట్ అయిపోయింది. అంటే ఇంత లేట్ ఎందుకు తీసుకుంటున్నారంటే హీరో గారు ఓకే, ఆయన ఫుల్ షోస్‌తో బిజీగా ఉన్నారు. ఓకే. బట్ షూటింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది కాబట్టి టీజర్‌కి దానికి ఏం లింక్ ఉండదు కదా! సో, ఫాస్ట్‌గా రిలీజ్ చేస్తే బెటర్. ఎందుకంటే మనం సుధీర్ గారికి చాలా పెద్ద ఫ్యాన్స్. ఎందుకంటే మనకి ఆయన కామెడీ స్టిల్స్ గాని, ఆయన హీరో స్వాగ్స్ గాని, డాన్స్ మూవ్స్ గాని అన్నీ బావుంటాయి. నాకు చాలా ఇష్టం అతనివి. అండ్ మెయిన్ షోస్‌లో అయితే నేను చాలా ఎంటర్‌టైన్ అవుతాను. అంటే ఎప్పుడైనా డల్‌గా ఉన్నా, ఏదో అంటే ఫ్రస్ట్రేషన్‌లో ఉన్నప్పుడు ఆయన షోస్ చూస్తే అంటే ఒక కామెడీ వచ్చి కొంచెం నవ్వి, కొంచెం సైలెంట్ అయ్యి మిగతా అన్నీ మర్చిపోయి ఒక 1 అవర్ వరకు అలా చూసుకుంటాం. ఇప్పుడు మనకి మూవీ ఎలాగో సేమ్ ఆయన కూడా అలాగే. ఎందుకంటే ఇప్పుడు నాకేదైనా ఫ్రస్ట్రేషన్‌గా ఉన్నా, కోపంగా ఉన్నప్పుడు నేను ఏదైనా మూవీకెళ్తాను. మెయిన్‌గా కామెడీ మూవీస్‌కెళ్తాను. ఎందుకంటే అవన్నీ ఒక 3 అవర్స్‌లో మర్చిపోవచ్చు కదా అనేసి. అలాంటిది ఈ మూవీ కూడా అంటే ఈయన మాక్సిమం కామెడీ మూవీసే చేస్తారు. ఎందుకంటే ఆయనకున్న స్కిల్లే కామెడీ మూవీస్. ఆయన కామెడీ మూవీస్ అని కాదు, అంటే ఎక్కువ ఎంచుకుంటారు. ఎందుకంటే ఆయన మనకు దగ్గరైంది కామెడీ స్కిట్స్ వల్లే కదా! 'జబర్దస్త్' వల్ల. సో, అలా అనుకుంటున్నాను. బట్ ఈ టీజర్ గురించి నాకసలు ఏం ఐడియా లేదు. ఎలా ఉంటది, ఏంటి అనేది. ఇంక లేట్ చేయకుండా ఫస్ట్ అయితే టీజర్ అయితే చూసేద్దాం. సారేం చేస్తుంటారు అన్నయ్య? సార్ ఏం చేయరు. ఏం చేయను సారని ఎందుకు పిలుస్తున్నారు? ఏమీ చేయకుండా అందరూ రెస్పెక్ట్ ఇవ్వడానికి సారికి సారు అని పేరు పెట్టుకున్నారు. ఓకే. పోరా పట్టబురా. నీది ఆనందపురంలో ఒక డబ్బున్న బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. పెళ్లి చేస్తున్నారని తను ఎత్తుకొచ్చేస్తే 10 లక్షలు ఇస్తానండి. 5 నీకు, 5 5 నాకు. నాకు. అక్కడ వాయిస్ ఏంటి బాగాలేదు హీరోది. ఊరికొచ్చి ఒక అమ్మాయిని ఎత్తుకెళ్ళేంత ధైర్యం చూపించాడంటే వాడికి భయం ఏంటో చూపించాలి. ఓకే. పాపా, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలంటే ఏం చేయాలి? నేనిచ్చిన 50,000 నాకు తిరిగి ఇవ్వాలి. ఆప్షన్ లేదని మనకి అర్థమైంది. తన స్లీపింగ్ టాబ్లెట్స్ మింగేసింది. నేను ముట్టుకోను. నా వేలు ముద్దు. హీరో గారి వాయిస్ అస్సలు బాగాలేదు అనుకుంటా. అది ఆలోడు తాగేసింది. ఆలో తాగడం ఈ ముందు కొడతావు పురుగుల మందు. పురుగుల మందు అంట. ఓకే. ఇలాంటి వాళ్ళు దూరంగా ఉంటే మంచిది. అలా అయితే వాయిస్ మాత్రం ఇక్కడ పర్మనెంట్ గా ఒక బెడ్ చాలా మైనస్. మాట్లాడదాం. టీజర్ అవ్వనివ్వండి. ఓకే, గుడ్. ఇది కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు. మాస్ వాళ్ళకైతే అసలు అర్థం కాదు. మినిమం డిగ్రీ చదువుకొని IAS IPS పై స్థాయి వాళ్ళకి అర్థం కాదు. కాబట్టి అందరూ నవ్వదు. ఎవరన్నా నవ్వకపోతే మీ అందరికి ఓకే, చెప్పాను కదా మ్యాక్సిమం తీసుకుంటారని కామెడీవే. ఓకే, చాలా బాగుంది. కామెడీ అయితే నాకు బాగా నచ్చింది. అండ్ స్టోరీ కూడా అర్థమైపోతుంది. తను తీసుకొస్తారు, తను తీసుకొచ్చి ఇంట్లో ఉంచాల్సిన ఛాన్స్ అంటే సిచ్యువేషన్ వస్తుంది. సిచ్యువేషన్ వల్ల ఎన్ని ఫేస్ చేస్తారనేది స్టోరీ అర్థమైపోతుంది. బట్ ట్రైలర్ అంతా బాగుంది. ట్రైలర్లో మైనస్ ఏంటంటే హీరో గారి వాయిస్ ట్రేజర్ అస్సలు బాగాలేదు. ఏదో థియేటర్ ప్రింట్ వాయిస్ లాగా క్లమ్జీగా ఉంది. క్లియర్గా అయితే లేదు. అదొకటి క్లియర్ చేసుకోవాలి. ట్రైలర్లో క్లియర్ చేసుకోవాలి. సినిమాలో మాత్రం ఇలాగే ఉంటే చాలా మైనస్ పాయింట్ అవుతుంది అది. ఎందుకంటే ట్రైలర్ ఇప్పుడు టీజర్లో ఉన్న అందరి వాయిసెస్ క్లియర్గా ఉన్నాయి, బేస్గా వస్తున్నాయి. అతని వాయిస్ మాత్రం ఏదో థియేటర్ ప్రింట్లో వింటాం కదా చూడు, అలాగా చిన్నగా వస్తుంది. అంటే అది కూడా క్లియర్గా లేదు, క్లమ్జీగా వస్తుంది. సో అదొకటి క్లియర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే మ్యాక్సిమం అసలు ఎలా చూడకుండా ఎలా టీజర్ లాంచ్ చేసో నాకైతే అర్థం అవ్వట్లేదు. చిన్న మైనస్ ఇది. ఓకే, మిగతాదంతా బాగానే ఉంది. ఇంకా మ్యూజిక్ కోసం చెప్తే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఓకే బాగానే ఉంది. స్టార్టింగ్లో ఆయన ఇంట్రడక్షన్ అప్పుడు ఓకే, తర్వాత పెద్ద ఏం అనిపించలేదు. ఓకే అలాగా వెళ్తున్నట్టు అనిపించింది. చాలా పెద్ద యాక్టర్స్ ఉండడం కూడా కామెడీకి నాకు చాలా బాగా నచ్చింది. అండ్ మెయిన్ హీరోయిన్ గారు యాక్టింగ్ చాలా బాగా చేశారు. అండ్ హీరో గారి వాయిస్ మాత్రం నేను చెప్తున్నాను కరెక్ట్ చేసుకుంటే ఓకే, కానీ లేకపోతే ఇదైతే వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే అలా చూడబుద్ది అయ్యేది కదా మనకు కూడా, అందుకనే చెప్తున్నాను. అండ్ అప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.